కచేరీ కాలక్షేపం. పరమాచార్య స్వామి వారు మహారాష్ట్రలోని మీరేజ్లో మకాం చేస్తున్నప్పుడు వారి జయంతి సందర్భంగా కచేరీ చేయడానికి చెన్నై నుండి మా బృందం వెళ్ళింది. మరుసటి రోజు స్వామివారి పరివాట్టం ధరించి ధ్యానంలో ఉన్నప్పుడు వెంకటేశన్ను ప్రత్యేకించి దీక్షితర్ కృతులను పాడమని చెప్పు అని ఆజ్ఞాపించారు. అలా ఒక గంట సేపు రాగాలను కృతులను పాడిన తరువాత స్వామివారు ధ్యానం ముగించుకొని బయటకు వచ్చి ఆ పరివాటాన్ని నా తలపై పెట్టమని ఆదేశించారు. అది ఇప్పటికీ నా పూజా మందిరంలో భద్రంగా దాచుకున్నాను. మరుసటి రోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 దాకా కచేరీ జరిగింది. రాత్రి 8 గంటలకి మహాలక్ష్మి ఎక్స్ప్రెస్లో చెన్నై వెళ్ళడానికి స్వామివారి అనుమతి తీసుకున్నాము. 7 గంటలప్పుడు నన్ను మళ్ళా మొదలు పెట్టమన్నారు. బుక్ చేసిన టికెట్లను రద్దు చేసుకోవడం ఎలాగో మాకు అర్థం కాక ఆతృత పడుతూ ఉంటే అప్పుడే ఆ ఊరి హెచ్టిసి బంధువులు స్నేహితులతో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చారు. శ్రీకంఠన్ రామమూర్తి విషయం అతనితో చెప్పగానే అంతా నేను చూసుకుంటాను, రేపు ఉదయం మైలై ఎక్స్ప్రెస్కు మీకు అన్ని ఏర్పాట్లు చేసి నేను కూడా ఈ ముగ్గురితోనే వెళతాను అని చెప్పాడు. ఆ రోజు 6 నుండి 9 దాకా కచేరీ జరిగింది. కచేరీ వినడానికి చాలామంది వచ్చారు. అప్పుడే సాంగ్లీ మహారాజు తన కుటుంబంతో పరివారంతో వచ్చారు. తనతో పాటు బుట్టలతో పళ్ళు, ఒక ఎర్రనిది, తెల్లనిది, నీలిరంగుది కాశ్మీర్ శాలువాలు కూడా తెచ్చారు. వాటన్నిటినీ స్వామివారి ముందుంచారు. స్వామివారి కుడివైపున నీలి శాలువ, ఎడమవైపున తెల్లనిది, ఎర్రది తలపైన ఉంచుకున్నారు. వారిని అలా చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. ఒక అరగంట తర్వాత స్వామివారి ఆజ్ఞ ప్రకారం మహారాజే స్వయంగా ఎర్ర శాలువాను పళ్ళ తట్టలో పెట్టి మా నాన్నగారు బ్రహ్మాజీ చిత్తూరు గోపాలకృష్ణ అయ్యర్ గారికి, నీలి శాలువ నాకు, తెల్లది మృదంగం రమేష్కు ఇచ్చారు. ఇది మాకు గొప్ప సన్మానంగా, వారి రక్షణగా భావించాము. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు మాతో పాటు చీఫ్ ఇన్స్పెక్టర్ వచ్చి స్వామివారు ఇచ్చిన విభూది, కుంకుమ ప్రసాదం తీసుకుని స్వామివారి ఆశీస్సులను అందుకున్నాము. మేము ప్రయాణంలో ఉండగా వార్తాపత్రికలో నిన్న మేము ప్రయాణించవలసిన మహాలక్ష్మి ఎక్స్ప్రెస్లో 8 బోగీలు విడిపోయాయని తెలిసి కంగు తిన్నాము. కేవలం మహాస్వామి వారి వల్లనే మా ప్రయాణం వాయిదా పడింది. స్వామివారి దివ్య దృష్టికి మేము దాసోహమయ్యాము. అపార సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.